వారణాసికి ఆర్మూరు రైతులు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ బరిలో నిలిచిన వారణాసిలో 50 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు, పసుపు బోర్డు సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నామినేషన్ వేస్తామని పసుపు రైతులు చెబుతున్నారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఆర్మూర్ ప్రాంత పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. సుమారుగా నిజామాబాద్ జిల్లా నుండి 50 మంది రైతులు, అదేవిధంగా తమిళనాడు ఎరోడ్ జిల్లా నుంచి కూడా మరో 50 మంది రైతులంతా కూడా పసుపు సమస్య పరిష్కారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ మీద పోరుకు దిగుతున్నారు. ఎన్ని గంటల వరకు అక్కడ చేరుకుంటారు? ఏంది మీకు ప్లాన్ ఏంది? అందరం కలిసి ఐకమత్యంగా ఎల్లుండి వారణాసిలో నామినేషన్ వేయబోతున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు మాకు అక్కడ సంఘీభావం తెలుపుతారు, మాకు అక్కడ బలపరుస్తున్నారు, ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రైతులంతా వెళ్ళి ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా పెట్టి దీన్ని బోర్డు సాధించే వరకు మేము ముందుకు ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నామినేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాల్సుకున్నారు? ఎందుకోసం ఈ నామినేషన్? ఈ నామినేషన్ ద్వారా కేవలం ఒకటే చెప్పాల్సుకున్నాం, ఎవరి గెలిపోవటంలో మాకు సంబంధం లేదు. మా యొక్క సమస్య ఏంటిదంటే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం ఇది.